ఓ బార్లో జరిగిన ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్నేహితుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం క్షణాల్లోనే రక్తపాతం దాకా వెళ్ళింది. బీర్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకుంటూ బార్ను యుద్ధ రంగంలా మార్చిన యువకుల దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వగా ఇప్పుడు ఆ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనలో అసలు ట్విస్ట్ మాత్రం చివర్లో జరిగింది. ఏంటి అంటే చుట్టూ గొడవలు, అరుపులు, బీరు సీసాల దాడులు జరుగుతుండగా ఓ యువకుడు మాత్రం ఏమాత్రం టెన్షన్ లేకుండా తన చివరి పెగ్ కలుపుకొని నింపాదిగా తాగి ఆ తర్వాత కూల్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్కు కారణమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పాత మార్కెట్ సమీపంలో ఉన్న కేవీఎస్ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 23వ తేదీన జరిగిన ఈ గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సీసీటీవీ వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం వైరల్ అవుతుంది. వివరాలకు వెళ్తే ఒంగోలు ఈమని పాలెంకు చెందిన ప్రేమ్ కుమార్, అజయ్ ఇద్దరు బంధుమిత్రులు. అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలనేవి కొనసాగుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్, అజయ్తో పాటు వారి స్నేహితులు కలిసి కేవీఎస్ బార్లో మద్యం సేవించడానికి వెళ్లారు. మొదట సరదాగా ప్రారంభమైన మందు పార్టీ కొద్దిసేపటికే ఉద్రిక్తతంగా మారింది. పాత గొడవలు అంశం చర్చకు రావడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. అక్కడే పరిస్థితి అనేది ఒక్కసారిగా అదుపు తప్పింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా అజయ్ పై దాడి చేసినట్లు కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న మరికొందరు యువకులు కూడా జోక్యం చేసుకుని బీరు సీసాలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. బార్లో కుర్చీలు కింద పడటం, సీసాలు పగలడం, యువకులు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై ఒంగోలు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నది చివరి సీన్. ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా ఓ యువకుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా తన గ్లాస్లో మద్యం కలుపుకొని ప్రశాంతంగా తాగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గొడవ ఎంత పెద్దదైనా చివరి పెగ్ మాత్రం మిస్ అవ్వకూడదు అన్నట్టుంది. ఇతనికి పరిస్థితి కంటే పెగ్గే ముఖ్యమైందేమో. బార్లో ఫైట్ జరుగుతుంటే ఇతను మాత్రం రిలాక్స్ మూడ్లో ఉన్నాడు అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడిపై మీమ్స్, ట్రోల్స్ అనేవి సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు ఈ ఘటనపై ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఏంటి అంటే మధ్య మధ్యలో చిన్న వివాదాలు కూడా ఎంత పెద్ద ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటన మరోసారి చూపించిందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా బార్లలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. గొడవకు అసలు కారణం ఏంటి, దాడిలో పాల్గొన్న వారు ఎంతమంది అనే కోణాల్లో విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒంగోలు బార్ వార్ పేరుతో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? మధ్యలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలను ఎలా అరికట్టాలి? కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. ఇప్పటికైతే ఒంగోలులో జరిగిన ఈ బార్ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తుంది.